ఓం నమో భగవతే శ్రీరమణాయ. నీ సహజ స్థితిలో ఉండు. 4వ భాగం. ప్రశ్న: ఈ 3 అవస్థలు ఆత్మ అనే అసలైన తెర మీదకి ఎందుకు వస్తూ పోతూ ఉంటాయి? జవాబు: ఈ ప్రశ్న వేసేదెవరు? ఈ అవస్థలు వస్తూ పోతూ ఉంటాయని ఆత్మ అంటోందా? ఇవి వస్తూ పోతూ ఉన్నాయనేది ద్రష్టే. ద్రష్ట దృశ్యము కలిస్తే మనసు అవుతుంది. మనస్సు అంటూ ఏదైనా ఉన్నదేమో గమనించు. మనస్సు ఆత్మలో లీనమైనప్పుడు ద్రష్ట లేడు, దృశ్యము లేదు. కాబట్టి నీ ప్రశ్నకి సరైన సమాధానం ఇది. అవి రాను రావు, పోను పోవు. ఎల్లప్పుడూ ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. ఆ 3 అవస్థలు చింతన లేకపోవడం వల్ల ఏర్పడేవే. చింతన వాటిని అంతమొందిస్తుంది. ఎంత విడమరిచి చెప్పినా ఆత్మ సాక్షాత్కారమయ్యే వరకు సత్యం తేట తెల్లం కాదు. అది జరిగిన తర్వాత అంతకాలము స్పష్టంగా ఎల్లవేళలా ఉండేదాన్ని ఎట్లా చూడలేకపోయానా అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రశ్న: మనస్సుకి ఆత్మకి భేదమేమిటి? ఏమీ లేదు. అంతర్ముఖమైన మనస్సు ఆత్మ. బహిర్ముఖమైతే అదే అహం అవుతుంది, ప్రపంచమవుతుంది. పత్తి రకరకాల బట్టగా తయారైనప్పుడు వేరు వేరు పేర్లు పెడతాం. కానీ బట్టలన్నీ పత్తే, నగలన్నీ బంగారమే. సత్యం ఏకం, నామాలు రూపాలు అనేకం. అయితే ఆత్మకి భిన్నంగా మనసు ఉండదు. అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట. ఆత్మ మనసు లేకుండా ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా మనసు ఎప్పుడూ ఉండలేదు. ప్రశ్న: బ్రహ్మాన్ని సచ్చిదానందం అంటారు కదా, అంటే అర్థమేమిటి? అవును, నిజమే. సంస్థితమైనది సత్, దానినే బ్రహ్మం అంటారు. సత్ యొక్క కాంతి చిత్, దాని స్వరూపం ఆనందం. ఇవి సత్కి భిన్నం కావు. మూడింటిని కలిపి సచ్చిదానందం అంటారు. ప్రశ్న: ఆత్మే సత్ చిత్. అటువంటప్పుడు ఆత్మకి సత్ అసత్తులకి, చేతనాచేతనములైన వాటికి భేదముందని ఎట్లా అంటారు? జవాబు: ఆత్మ సత్తే. అన్నీ దానిలోనే ఉన్నాయి. ఆత్మకు సంబంధించినంత వరకు ద్వయీభావానికి తావులేదు. అంటే అది సత్యము అసత్యము అని. అందువల్ల ఆత్మ సత్ అసత్తులకి భిన్నం అంటారు. ఆ విధంగానే ఆత్మ చైతన్యం. అందువల్ల ఆత్మ ఎరుగవలసింది కానీ, ఎరుక కలిగించవలసింది కానీ ఏమీ లేదు. ఆ కారణంగా ఆత్మ చేతనాచేతనములైన వాటికి భిన్నము అంటారు. పరమైనది సచ్చిత్తానందం. అంటే అది అసత్ కాదు, అచిత్ కాదు, అనానందం కాదు. మనం దృశ్యమానమైన ప్రపంచంలో ఉండటం వల్ల ఆత్మని సచ్చిత్ ఆనందం అంటాము. ప్రశ్న: మన సహజ స్థితి ఆనందం అంటారు, ఏ విధంగా? జవాబు: పరిపూర్ణానందం. బ్రహ్మం, పరిపూర్ణ శాంతి. ఆత్మ సంస్థితమైనదంతా అదే, ఆ చైతన్యమే. ఆనందం ఆ ఆత్మ యొక్క స్వరూపం. పరిపూర్ణమైన ఆనందమే కానీ ఆత్మ మరేమీ కాదు. ఉండేదల్లా ఆ ఆనందమనబడేదే. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆత్మలో ఉంటూ ఆనందాన్ని నిత్యము ఆస్వాదించు. ఎవరైనా తన ఆనందం బయటి కారణాల వల్ల కానీ, సంపద వల్ల కానీ కలుగుతుందనుకుంటే అతని సంతోషం సంపద ఎక్కువైన కొద్దీ ఎక్కువవుతూ, సంపద తగ్గిన కొద్దీ తగ్గిపోతుండాలి కదా. కాబట్టి ఏ సంపద లేకపోతే అతని సంతోషము శూన్యమైపోతుంది. కానీ మనిషి అనుభవం ఏమిటి? ఇట్లాగే ఉంటుందా? గాఢ నిద్రలో మనిషికి ఏ సంపద ఉండదు, అతని దేహమే ఉండదు. అయినా అసంతుష్టిగా ఉండడు. పైగా ఎంతో సంతోషంగా ఉంటాడు. మంచి నిద్ర కావాలని అందరికీ ఉంటుంది కదా. అంటే సంతోషం అనేది మనిషి లోపల సహజంగా ఉంది. అది బయట పరిస్థితుల మీద ఆధారపడి లేదు. అకళంకమైన ఆనందం కోసం తెరుచుకోవాలంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. ప్రశ్న: హృదయం చైతన్య స్థావరమని, ఆత్మతో సమానమని శ్రీ భగవాన్ సెలవిచ్చారు. అసలు హృదయం అంటే ఏమిటి? జవాబు: భగవంతుడు, ఆత్మ, హృదయం, చైతన్య స్థావరం ఏ పేరు పెట్టినా అన్నీ ఒక్కటే. గ్రహించవలసిన విషయం ఇది. హృదయమే మనిషి అంతరాంతరం. అదే కేంద్రం. అది లేకపోతే ఇంకేదీ లేదు. హృదయం భౌతికం కాదు. హృత్ అయం హృదయం అంటే ఇది కేంద్రం అని అర్థం. అక్కడి నుంచే అన్ని భావాలు ఉదయిస్తాయి, దాని మీదే ఆధారపడతాయి, అందులోనే లయమైపోతాయి. మనస్సు భావాల సమూహం. భావాలే ప్రపంచానికి రూపాన్నిస్తాయి. అన్నిటికీ కేంద్రం హృదయమే. బ్రహ్మం నుండే జీవులన్నీ ఉద్భవిస్తాయని ఉపనిషత్తులు చెప్తాయి. అదే హృదయం. బ్రహ్మమే హృదయం. ప్రశ్న: హృదయాన్ని గ్రహించడం ఎట్లా? జవాబు:
ఆత్మని అనుభవించకుండా ఒక్క నిమిషమైనా ఎవ్వరికీ ఉండదు. తన ఉనికికి ఆత్మ భిన్నమని ఎవరూ అనరు. అతడే ఆత్మ. ఆత్మే హృదయం. అన్నీ ఉదయించే కేంద్రమే హృదయం. ప్రపంచాన్ని, దేహాన్ని, ఇతరమైన వాటిని గమనిస్తాం కనుక వీటన్నిటికీ ఒక కేంద్రం ఉందంటాం. నువ్వే హృదయంలో సంస్థితమైతే అది కేంద్రం కానీ పరిధి కానీ కానే కాదని తెలుస్తుంది. అది తప్ప వేరే ఏదీ లేదు. సత్ అయిన చైతన్యం హృదయం. సత్ని తప్ప వేరే అసత్ అయిన వాటిని ఎరగబోని చైతన్యమది. అదే హృదయం. ఆ చైతన్యానికే ఆత్మ యొక్క సత్యం ఎరుక. ఆ చైతన్యానికి ఏ వ్యాపకమూ ఉండదు. ఎప్పుడు ఆత్మకే అంకితమై ఉండే ఆ చైతన్యమే శుద్ధ జ్ఞాన కాంతి. హరే రమణ.